Praise the Lord. Greetings to you all in the name of Lord and Savior Jesus Christ. దేవుడు ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. మనము మొదటి రాజుల గ్రంథానికి వచ్చి ఉన్నాం. మొదటి రాజుల గ్రంథాన్ని ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య వచనము మనం ఆల్రెడీ చూసుకున్నాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అని అంటున్నాడు. ఈ రాజ్యము నీకుండా నిశ్చయముగా నీ దాసునికి ఇచ్చేదను. ఈ గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము సొలొమోను యొక్క వైభవపేతమైనటువంటి రాజ్యము. మొదటి 10 అధ్యాయాల్లో ఈ విషయాలు మనం ధ్యానించుకున్నాం. రెండవ భాగము సొలొమోను చేసినటువంటి పాపము, దాని పర్యవసానములు. 11వ అధ్యాయంలో ఈ భాగాలను మనం చూసుకున్నాం. 3వ భాగంకి వచ్చినట్లయితే ఇజ్రాయేల్ యొక్క రాజ్యము 2 రాజ్యాలుగా విడిపోతుంది. ఆ 2 రాజ్యాలను ఉత్తర రాజ్యము అనగా ఇజ్రాయెల్ రాజ్యము, దక్షిణ రాజ్యము అనగా యూదా దేశము. ఈ యొక్క ఉత్తర దక్షిణ రాజ్యాలను వేరువేరు రాజులు పరిపాలించారు. వారు ఎలాగూ పరిపాలించారు, వారు దేవుని ఎలాగూ వెంబడించారు, దేవునికి వారికి ఉన్న మధ్య సంబంధం ఏంటి, దేవునికి ఇష్టానుసారంగా నడుచుకున్నారా, లేకుంటే దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి వారి ఇష్టానుసారంగా వారి సుబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకున్నారా అనేటువంటి విషయాలు మనం చూసుకుంటాం. ఇందులో భాగంగా మొదటిగా మన 3 రాజుల గురించి చూసుకున్నాం. ఈ 3 రాజులు ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించినటువంటి వారు, అంటే సంయుక్త ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించినటువంటి వారు. అందులో మొట్టమొదటి వాడు సౌలు దాదాపుగా 40 సంవత్సరం ఇజ్రాయెల్ను పరిపాలించాడు. 1050 నుంచి 1010 క్రీస్తు పూర్వము ఆయన పరిపాలించాడు. ఆయన తర్వాత దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు, పట్టాభిషేకం చేశారు. ఆయన 1010 నుంచి 970 సంవత్సరం వరకు ఆయన పరిపాలించాడు. సో ఆయన కూడా 40 సంవత్సరములు పరిపాలించాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుడు పట్టాభిషేకం చేశాడు. ఈయన కూడా 40 సంవత్సరం పరిపాలించాడు. 971 నుంచి 931 సంవత్సరం క్రీస్తు పూర్వం. సో ఈ యొక్క సంవత్సరాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకనంటే ఈ సంవత్సరాలు మనకు అర్థమైనప్పుడు మనకు క్రొనాలజీ అర్థమవుతుంది. సీక్వెన్స్ ఆఫ్ దిస్ ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఒక జాతిగా వారు ఆవిర్భవించినది మొదలుకొని ఇజ్రాయేల్ ప్రజల యొక్క వృత్తాంతం అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఈ యొక్క క్రోనాలజీ, ఒక్కొక్క రాజుల పరిపాలన ఇవి మనకు అర్థం అవ్వకపోయినట్లయితే మనకు సమగ్ర అవగాహన ఉండదు. సో ఆరంభంలో మనం ఏం చూసుకుంటాం? దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును మెసొపొటేమియా నుండి పిలిచాడు. సో దేవుడు ఆయన పిలుచుకొని కనాను దేశానికి ఆయన్ని వెళ్ళమని చెప్పాడు. సో ఆయన వెళ్ళాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుని యొక్క పిలుపు అబ్రహాము కనబడతాయి. సో ఆ తర్వాత అబ్రహాముకు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తర్వాత యాకోబు వారసత్వాన్ని పొందుకున్నాడు. సో యాకోబు నుంచి 12 గోత్రములు వచ్చినాయి. ఆ 12 గోత్రంలో వారు ఐగుప్తుకు వెళ్ళారు. కరువు వచ్చింది కనుక ఐగుప్తుకు వెళ్ళారు. వారికంటే ముందుగా వెళ్ళినటువంటి యోసేపు అక్కడ ఉన్నాడు. సో దాదాపుగా 430 సంవత్సరములు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. I don't know why this bar is not going up. Shekhar, this black bar is coming no on the screen and the title. లేదన్నా. లేదా? Okay, then it's fine.
సో 430 సంవత్సరములు అక్కడ ఉన్నారు. వారు దేవునికి మొరపెట్టారు, ప్రభా మేము ఈ బానిసత్వంలో మగ్గిపోతున్నాం, మమ్మల్ని విడిపించవాని ఏడ్చారు. అప్పుడు నిర్గమకాండంలో మనం చూసుకున్నాం. సో నిర్గమకాండంలో దేవుడు అద్భుత రీతిగా మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను విడిపిస్తారు. సో ఇజ్రాయెల్ ప్రజలు ఆ యొక్క అరణ్య మార్గం గుండా 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తారు. ప్రయాణం చేసిన తర్వాత కనాను దేశానికి వస్తారు. యెహోషువ నాయకత్వంలో కనాన్‌లోనికి ప్రవేశిస్తారు. అక్కడ దాదాపుగా ఒక కనాన్‌లోని ప్రవేశించిన తర్వాత మరలా ఒక 400, 450 సంవత్సరములు న్యాయాధిపతులు పరిపాలిస్తారు. న్యాయాధిపతుల పరిపాలన అయిపోయిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలి అని సమూయేలుని అడుగుతారు. సో సమూయేలుని అడిగినప్పుడు సమూయేలు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు వారికి రాజును ఇవ్వమని చెప్తాడు. సో మొట్టమొదటి రాజు సౌలుని ఇస్తారు. సో మనం ఇప్పుడు అక్కడ ఉన్నాం. సో ఈ యొక్క సౌలు యొక్క కాలం ఎంత? 1050 నుంచి 1010 వరకు క్రీస్తు పూర్వం. సో అంతకుముందు ఎన్ని సంవత్సరములు గడిచినాయి? దాదాపుగా ఒక 1000 సంవత్సరముల పైన గడిచినాయి. అబ్రహాం మొదలుకొని సౌలు వరకు. ఇప్పుడు సౌలు నుంచి మరలా యేసుక్రీస్తు వరకు సుమారుగా 1000 సంవత్సరములు గడిచినాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఓవరాల్‌గా ఎవరి కాలంలో ఏ సంవత్సరంలో ఎవరు ఇజ్రాయెల్ ప్రజలకు నాయకులుగా ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క వృత్తాంతం ఏంటి అనేటువంటిది మనకు తెలియడం కొరకు. సో ఇది సంయుక్త రాజ్యములు అనగా ఇజ్రాయెల్ సంయుక్త రాజ్యం యొక్క రాజులు వీళ్ళు. సో ఆ తర్వాత మనం గమనించినట్లయితే సారీ దేర్ ఇస్ ప్రాబ్లమ్ విత్ మై ల్యాప్టాప్. సో రాజ్యము విడిపోయిందని మనం చూసుకున్నాం, రైట్? సో ఇవి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాయి. బట్ ఎట్ కొన్ని విషయాలు మీకు ఇంకా వివరంగా తెలియడానికి మరలా ఈ స్లైడ్ పెట్టాను. సో రాజ్యము రెండుగా విభజించబడింది సొలొమోను తర్వాత. దక్షిణ రాజ్యము అనగా యూదా రాజ్యమునకు సొలొమోను కుమారుడైనటువంటి రెహోబాము ఈయన రాజుగా ఉన్నాడు. సో ఈ యొక్క రెహోబాము రాజుగా ఉన్నప్పుడు ఈ యొక్క రెహోబామును గురించి మనం 12వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు మనం చూసుకున్నాం. ఇతను ఏ విధంగా ఈయన పరిపాలించాడో మనం చూసుకున్నాం. ఇతను పెద్దల సలహాలను దైవికమైన ఆలోచన త్రోసిపుచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. సో ఇతని గురించి 2వ దినవృత్తాంతంలో కూడా రాయబడి ఉన్నది. 10వ అధ్యాయము 10వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. సో ఈయన దైవిక ఆలోచనను త్రోసిపుచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఎవరు ఆలోచన తీసుకున్నాడు? యవనస్తులైనటువంటి వారి ఆలోచన తీసుకున్నాడు. దుష్టుల ఆలోచన తీసుకున్నాడు. తద్వారా గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏం నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలు తిరగబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలు తిరగబడి ఈయన ఒక అధికారిని పంపిస్తాడు. ఈయన ఒక అధికారిని పంపించినప్పుడు ఆ అధికారిని వారు ఏం చేస్తారు? అదోరాము అనేటువంటి ఒక అధికారిని పంపిస్తాడు పన్నులు వసూలు చేయడానికి. అయితే ఇజ్రాయేల్ ప్రజలు కోపోద్రికులై అతను రాళ్లతో కొట్టి చంపుతారు. అప్పుడు రెహోబాము రథం ఎక్కి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా దావీదుతో మాకేం పని, మాకు ఒక రాజుని మేము పెట్టుకుంటామని చెప్పేసి యెరోబామును వారు రాజుగా చేసుకున్నారని మనం చూసుకున్నాం. ఇక్కడ మనము నేర్చుకోవలసింది ఏంటంటే దైవికమైనటువంటి ఆలోచన త్రోసిపుచ్చాడు. కానీ సొలొమోను అలా చేయలేదు. సొలొమోను తన తండ్రి యొక్క రాజ్యంలో ఎవరైతే సలహాదారులుగా ఉన్నారో, అడ్వైజర్స్గా ఉన్నారో, ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, యాజకులు ఉన్నారో, వారందరినీ కూడా పిలిచి వారి సలహాలు తీసుకొని ఆయన పరిపాలించాడు.
ఆ తర్వాత చివరిలో ఆయన తన సుబుద్ధిని ఆధారం చేసుకొని తప్పిపోయిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఈ రెహోబోం అనేటువంటి ఆయన ఆరంభంలోనే ఎవరి ఆలోచనలు తీసుకుంటూ ఉన్నాడు? యవనస్తుల ఆలోచనలు, దుష్టుల ఆలోచనలు తీసుకుంటూ ఉన్నాడు. అయితే మన కీర్తన గ్రంథంలో ఏం చదువుకుంటాం? మనకు అందరికి తెలిసినటువంటి వాక్యమే. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్న ఒక మాట ఉంటుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక. మొట్టమొదటిది దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇక్కడ ఆయన దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు, తద్వారా గొప్ప అపాయాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించి నెరవేర్చడానికి ఇలాగ జరిగినాయి. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఎవరి ఆలోచన బట్టి నడుచుకుంటూ ఉన్నాం? మనకు కొలమానం ఏంటి? మనకు మార్గదర్శనం ఎవరు? మనకు మార్గం చూపేది ఎవరు? వాస్తవానికి మనం ద్వితీయోపదేశ కాండం గురించి చదువుకున్నప్పుడు, తర్వాత సౌలు గురించి కూడా మనం చదువుకున్నప్పుడు ఒక మాట మనం నేర్చుకున్నాం. ఆ మాట ఏంటంటే, ఇజ్రాయిలుకు రాజు ఎవరుండాలి? ఇజ్రాయిలీ జనాంగంలోనే అన్ని జనులు రాజుగా ఉండడానికి వీల్లేదు, నెంబర్ 1. ఆ తర్వాత ఆ రాజు ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రతిని యాజకుని దగ్గర నుంచి తెచ్చుకొని తన స్వహస్తములతో ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రతిని రాసుకొని దివారాత్రములు దాన్ని ధ్యానించాలి. ఎప్పుడు కూడా ధర్మశాస్త్ర ప్రతిని తన దగ్గరే పెట్టుకోవాలి. తన సింహాసనం దగ్గర పెట్టుకోవాలి, తన ఇంట్లో పెట్టుకునాలి, తన వెంట తీసుకెళ్ళాలి. ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రతిని నిత్యము చదువుతూ ఉండాలి. చూడండి, అది మనం ఆల్రెడీ చూసుకున్నాం. అయితే ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము, Deuteronomy chapter 17, verse 18, 19, 20, 21. మరియు అతడు రాజ్యసింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసికొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడి గాని ఎడమకు గాని తాను తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. అతను బ్రతుకు దినములన్నిటిని ఆ గ్రంథాన్ని చదవాలి. ఎందుకు చదవాలి? ఇజ్రాయేలుల మధ్య తన కుమారులు దీర్ఘాయుష్మంతులగునట్లును, మరియు ఆ ధర్మం విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకి ఉండినట్లు, దేవుడైన యెహోవాకు భయపడినట్లు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువు నేర్చుకుంటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిని ఆ గ్రంథంను చదవాలి. సో మరి ఈయన ఏం చదివాడు? రెహోబోం ఏం చదివాడు? ఏం చదవలేదు. ధర్మశాస్త్ర ప్రతి ఆయన దగ్గర లేదు. దేవుని ఆజ్ఞలు ఆయనకి తెలియవు, కట్టడాలు ఆయనకి తెలియవు. ఎందుకు తెలుసా? ఎవరైనా చెప్తారా కారణం? ఎందుకనంటే ఈయన తల్లి ఎవరు? నయమ. సో యొక్క నయమ ఎవరు? అన్ని జనురాలు, ఇజ్రాయేలీయురాలు కాదు. సొలొమోన్ ఏం చేశాడు? 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను ఆయన వివాహం చేసుకున్నాడు. సో ఈ ప్రాసెస్లో ఎక్కువ మంది అన్ని జన స్త్రీలే ఉన్నారంట. అన్ని జన స్త్రీలకు ఆయన ఏం చేశాడు? గుడ్లు కట్టాడు, అక్కడే బలులు అర్పించడం ప్రారంభించాడు. సో ఈ నయమ బలులు అర్పించేటువంటిది అన్ని జనురాలు. తన కుమారునికి మంచి ఏమీ నేర్పలేదు. నేను ఈ యొక్క 1వ రాజుల గ్రంథము ధ్యానించేటప్పుడు ఒక కమెంటరీ విన్నాను అనమాట, ఆర్ఆర్కే మూర్తి గారిది. సో ఆయన ఏం చెప్పాడంటే, ఈ యొక్క రాజుల కాలంలో మనం చూసినట్లయితే ఈ యొక్క రాజుల గురించి
రాయబడినప్పుడు వారి తల్లి పేరు రాయబడింది, తండ్రి పేరు కన్నా కూడా. ఎందుకు తల్లి పేరే రాయబడింది అంటే ఎక్కువ మంది తల్లులు, రాజుల యొక్క తల్లులంట, వారు వారి పిల్లలకు మంచి నేర్పించలేదంట, వారి పిల్లలను క్రమశిక్షణలో పెంచలేదంట, వారి పిల్లలను దైవభక్తి నేర్పించలేదంట, వారి పిల్లలకు దేవుని యొక్క ధర్మశాస్త్రమును నేర్పించలేదు, ఉగ్గుపాలులాగా పోయలేదంట. అందుకనే చాలా మంది, ఎక్కువ మంది రాజులు, 90% మంది రాజులు దేవుని యొక్క దర్శనం నుండి, దేవుని యొక్క పిలుపు నుండి తప్పిపోయినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆ దినముల్లో మోషేకు దేవుడు ఏం చెప్పాడు? ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, ప్రతిని చదవాలి అని చెప్పాడు. కానీ ఒక దావీదు తప్ప, టు సమ్ ఎక్స్టెంట్ సౌలు ఆరంభంలో చదివాడు, దావీదు తప్ప మరి ఎవ్వరు కూడా ధర్మశాస్త్ర ప్రతిని చక్కగా చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం నడిచినటువంటి వారు లేరు. దావీదు గురించి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని దేవుడు సెలవిస్తారు. అది మనం ముందు చూసుకుంటాం ఈరోజు. సో మనము ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క రాజు ఏం చేశాడు? అంత మాత్రమే కాదు, ఈ యొక్క రాజు ముందున్నటువంటి వారందరి రాజుల కంటే ఎక్కువ చెడుతనం చేశాడని మనం చూసుకుంటాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 22 నుంచి 24 వచ్చిన. 14వ అధ్యాయం 22 నుంచి 24 వచ్చిన. యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానంతటిని మించినట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. ఎట్లనగా వారును ఎత్తైన ప్రతి పర్వతము మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతా స్తంభములను ఉంచిరి. మరియు వృషగాములు సహా దేశమందుండిరి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేయు హేయక్రియల ప్రకారముగా యూదావారును చేయుచూ వచ్చిరి. చూడండి, ఇక్కడ యెహోవా ఎక్కువ కీడు చేశారంట. విగ్రహాలను నిలిపారు, దేవస్థా స్తంభములను పూజించారు, పురుషగాములను ఉంచారు. ఇవన్నీ కూడా చేస్తూ దేవుని ఎదుట హేయమైన క్రియలు చేశారు. ఎందుకు? కారణం ఏంటంటే ఈయన తల్లి ఎవరు? ఆమె పేరు నయమ. 21వ వచనం చివరి భాగం ఉంటుంది. ఆవిడెవరు? అమ్మోనీయురాలు. అమ్మోనీయులు ఏ దేవతను కొలుస్తారు? అమ్మోనీయులు ఏ దేవతను కొలుస్తారు? మొలేకు దేవతను కొలుస్తారు. ఇంకా చాలా మంది అన్య దేవతలను వారు పూజిస్తారు. చాలా భయంకరమైనటువంటి ప్రజలు. సో ఈ విధముగా విగ్రహారాధన అనేటువంటిది ఇజ్రాయేల్ యొక్క రాజ్యంలోనికి వచ్చింది. తద్వారా వారు భయంకరమైన పాపం చేస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు రాజు అయిన షీషకు అనేటువంటి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి మరి ఈ యొక్క మందిరంలోని ఉపకరణములు ఏమి, మరి ఈ యొక్క యూదా దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైనవన్నీ కూడా, బంగారు వస్తువులన్నింటినీ కూడా తీసుకొని పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఈ యొక్క రాజు దేవుని దృష్టికి హేయమైనటువంటి చేసినటువంటి వాడుగా ఉన్నాడు. భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క అమ్మోనీయులు మిల్కోము, మొలేకు అనేటువంటి దేవతలను ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. ఈ విధంగా ఈ యొక్క రాజు దేవుని దృష్టికి చెడుతనం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత యెరోబాము ఎవరు? సొలొమోను యొక్క దాసుడు. అయినా కూడా దేవుడు అతనికి 11 రాజ్యాలు ఇచ్చాడు, హెచ్చించాడు. అయితే మరి ఈయన ఏం చేశాడు? ఈయన గురించి కూడా మనం చూసుకున్నాం. సో ఈయన 2 బంగారు దూడలను చేయించి ఇజ్రాయేలీల్ ఎదుట గొప్ప పాపం చేసిన, దేవుని ఎదుట గొప్ప పాపం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. సో ఈయన కూడా చాలా దేవుని దృష్టికి చాలా చెడుతనం చేశాడని మనం చూసుకున్నాం. సో ఆ విధంగా మనం చూస్తూ వెళ్ళినట్లయితే ఆ తర్వాత రెహోబాము కుమారుడైనటువంటి అబియాము
రాజు అయ్యాడు. అబియాం రాజు అయ్యాడు. సో ఈయన యూదా దేశానికి రాజు. రెహోబాము యూదా దేశానికి రాజు కదా, ఆయన కుమారుడుగా ఈయన రాజు అయ్యాడు. చూడండి, ఇతని గురించి 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 1 Kings chapter 15 verse 1 to 6. 1 Kings chapter 15 verse 1 to 6. 1 to 8. 1 to 8 చదువుకుందాం. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడిలో 18వ సంవత్సరమున అబియాము యూదా వారిని ఏలన ఆరంభించెను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికిని యెరొబామునకును యుద్ధము జరుగుచుండెను. 7-8 వచ్చారమ్మా. అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటినీ గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియామునకును యెరొబామునకును యుద్ధము కలిగియుండెను. అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదుపురమందు అతనిని సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆస అతనికి మారుగా రాజాయను. ఇక్కడ ఇతను నెబాతు కుమారుడు, క్షమించండి, ఇతను రెహోబోము యొక్క కుమారుడు. ఇతను తల్లి పేరు మయకా, ఈవిడ కూడా అన్యజనురాలే. ఈయన 3 సంవత్సరంలో ఇజ్రాయెల్ను పరిపాలించాడు. సో ఇతని గురించి ఈ యొక్క 15వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో, అదేవిధంగా 2వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయంలో ఇతని గురించి మనం చూసుకుంటాం. సో ఇతని కాలంలో ఉన్నటువంటి ప్రవక్త పేరు ఇద్దు అనేటువంటి ప్రవక్త. అయితే ఈయన కూడా తన పూర్ణ హృదయంతో తన పితరుడైనటువంటి దావీదు నడిచినట్లు ఆయన యథార్థముగా ఉండలేదు అని 3వ వచనం సెలవిస్తా ఉన్నది. ఇక్కడ 3వ వచనం మనం చూసినట్టు అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాపములన్నిటిలో నడిచెను. అగైన్ హి వాస్ కంటిన్యూయింగ్ ది లీగసీ ఆఫ్ హిస్ ఫాదర్. పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. సో ఇక్కడ బెంచ్ మార్క్ ఎవరిని తీసుకుంటున్నాడు? కొలమానం ఎవరిని తీసుకుంటున్నాడు? గీటు రాయిగా ఎవరిని తీసుకుంటున్నాడని అంటే దావీదుని తీసుకుంటున్నాడు. ఎందుకు దావీదును గీటు రాయిగా తీసుకుంటున్నాడు? దావీదుని గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? 4వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడైనటువంటి ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండెను. అందుకని దేవుడు దావీదును గీటురాయిగా తీసుకున్నాడు. దావీదు వలె యథార్థంగాను నడుచుకొని లేదు అని ఇతర రాజులకు చెప్తా ఉన్నాడు. అందుకని దావీదును దేవుడు నా హృదయానుసారుడని సాక్ష్యం చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. దావీదు సమయంలో మనం చూసినట్లయితే అంత వైలెన్సే, అంత అన్యాయమే, అంత అక్రమమే, అంత పక్షపాతమే, అంత మారణకాండే కనబడుతూ ఉంది. బట్ యెట్ డేవిడ్ చూస్ టు ఫాలో గాడ్ హోల్ హార్టెడ్లీ. యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. దావీదు పొరపాటు చేశాడు, అది కూడా మనిషిని చేస్తున్నాడు. దావీదు హిత్తీయుడైనటువంటి ఊరియా సంగతి యందు తప్ప. అయితే ఊరియా సంగతి విషయం కూడా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించాడో వెంటనే
పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా నన్ను క్షమించమన్నాడు. ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు. పశ్చాత్తాపడినప్పుడు ప్రభు అన్నాడు, నీ పాపం క్షమించబడినది అన్నాడు. అయితే ఈ పాపమందు, ఈ వ్యభిచారమందు పుట్టినటువంటి ఈ కుమారుడు మాత్రం చనిపోతాడని చెప్పాడు. అంటే దావీదు పూర్ణ హృదయంతో తన పాపం అంతటిని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. దిస్ ఈస్ వాట్ వి నీడ్ టు డూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇక్కడ దావీదు చేసింది ఒక పాపంగా మనం అనుకున్నట్లయితే, పాపము అనేటువంటిది అనేక రూపాల్లో మనకు కనబడుతూ ఉన్నది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. నువ్వు మేలు చేయగలిగి ఉండి, నీ దగ్గర సామర్థ్యం ఉండి అన్నీ చేయగలిగి ఉండి నువ్వు మేలు చేయకుండా ఉన్నట్లయితే అది పాపం అని అంటున్నాడు. పార్షియాలిటీ ఈజ్ ఎ సిన్ అని అంటున్నాడు. పక్షపాతం పాపం అంటున్నాడు. సో కాబట్టి మన ఈ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన యొక్క హృదయము దేవుని ఎదుట యథార్థంగా ఉన్నదా లేదా చూసుకోవాలి. యథార్థ హృదయం కలిగి మనం నడుచుకున్నాలి. లోకస్తులను పోలి మనం నడుచుకోకూడదు. మన యొక్క ఫ్రెండ్స్ని పోలి మనం నడుచుకోకూడదు. మన కొలీగ్స్ని పోలి మనం నడుచుకోకూడదు. మన దేవుడైన యెహోవా యథార్థవంతుడు కనుక ఆయన్ని పోలి మనం నడుచుకున్నాలి. క్రీస్తుని పోలి మనం నడుచుకున్నాలి. చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనం వెక్స్ అయిపోతాం. మనం ఎంత మంచిగా ఉంటున్నా, ఎంత మేలు చేస్తున్నా, మనం ఏమి ప్రతి కీడు చేయకపోయినా, హాని చేయకపోయినా, మనకెందుకు ఇంత హాని తలపెడతా ఉన్నారు వీళ్ళు, మనల్ని ఎందుకు ఈ విధంగా వారు అణిచివేయాలని చూస్తున్నారు, మనల్ని ఎందుకు వారు బ్యాడ్ చేస్తున్నారు, ఈసారి నేను కూడా వారికి నేనేంటో చూపిస్తాను, నేను ఎంతకాలం అలా కూర్చొని అని మనం అనుకుంటాం. వారికి తగిన శాస్తి మనం చేయాలని అనుకుంటాం. బట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ టెలింగ్ వెంజెన్స్ ఈజ్ మైన్. పగ తీర్చుట నా పని, నీ పని కాదు అని అంటున్నాడు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు ప్రే. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 6. మత్తయి సువార్త 6వ అధ్యాయము, 5వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 46, 47వ వచనం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు గదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను అలాగు చేయుచున్నారు గదా. సో 48, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. 43, 44 కూడా చదవము. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఇక్కడ దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, వెంజెన్స్ తీర్పు తీర్చు నా పని, మీరు మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తా ఉన్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని సెలవిస్తా ఉన్నాడు. సో కాబట్టి మనుషులు మన చుట్టుపక్కల ఎలా ఉన్నా కూడా మనం మాత్రము యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు. దావీదుని పోలి నడుచుకున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అపోస్తులైనటువంటి పౌలును పోలి మనం నడుచుకున్నాం. ఆ తర్వాత యూదా దేశానికి, దక్షిణ రాజ్యానికి మరొక రాజు వస్తాడు. అబియా కుమారుడైనటువంటి ఆస. ఈ యొక్క ఆస అనేటువంటి రాజు చాలా ఆరంభము ఇతను చాలా మంచి రాజుగా ఉంటాడు. అయితే అంతము, ఈ యొక్క రాజు యొక్క అంతం కూడా సరిగా ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రాజు కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు అజర్యా, హనాని, ఈయన 41 సంవత్సరములు వెళ్ళాడు. 41 సంవత్సరము వెళ్ళాడు.
ఆరంభం చాలా బాగుంది. చూడండి 15వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతా స్తంభము ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. సో ఇక్కడ కొన్ని మంచి కార్యాలను ఇక్కడ ఆసారాలు చేస్తా ఉన్నాడు. ఆస ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి పాపమును, విగ్రహారాధనను తొలగిస్తూ ఉన్నాడు. విగ్రహాలను పడగొట్టేశాడు. ఆయన యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకుంటున్నాడు. పురుషగాములను కూడా వెళ్ళగొట్టాడు. తన పితరులు చేసినటువంటి విగ్రహాలన్నిటిని కూడా పడగొట్టాడు. అయితే తన అవ్వ అయిన మైకాను గురించి మనం చూసుకున్నాం. అన్ని జనరాలను మనం చూసుకున్నాం. సో యొక్క మైక విగ్రహారాధన చేస్తూ ఉన్నది. ఏం చేసింది ఈవిడ? అసహ్యమైన ఒక దానిని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలిపింది. సో నా అవ్వ అని ఆయన ఉపేక్షించలేదు. ఏం చేశాడు? వెంటనే ఆ విగ్రహాలను పడగొట్టేసేసాడు. పడగొట్టి కిద్రోను వాగు దగ్గరికి వెళ్ళి దాన్ని సమూలంగా దాన్ని నిర్మూలించి తొలగించి వేసేసాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన జీవితంలో మనం కూడా ఆశాలాగానే మనము ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితంలో మనకు తెలియనటువంటి విగ్రహాలు వస్తాయి. అవి ఊహల ద్వారా రావచ్చు, తలంపుల ద్వారా రావచ్చు, ఆలోచనల ద్వారా రావచ్చు. మనకు తెలియకుండానే మనం ఆ విగ్రహముల వంటి పనులు మనం చేయవచ్చు. సో ఎనీథింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఆఫ్ ది గాడ్ ఈస్ ఐడల్. ఏదైతే దేవుని స్థానాన్ని తీసుకుంటుందో అదే విగ్రహం. సో ఇక్కడ అదేమైనా కావచ్చు. సో ఈ విధంగా ఆయన ఏం చేశాడు? వాటిని అన్నిటినీ తొలగించాడు. దావీదు వలె యథార్థముగా నడుచుకుంటూ ఉన్నాడు. అయితే చూడండి 14వ వచనం, 15వ అధ్యాయం 14వ వచనం. ఆస తన దినములన్నీ హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. ఏం చేశాడు? యెహోవాను అనుసరించి నడుచుకున్నాడు. హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించి నడుచుకున్నాడు. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేకపోయాను. అంటే పార్షియల్లీ గుడ్ కింగ్. అంటే నేనేం చేశాడు? 10 పనులు చేయమని దేవుడు చెప్తే 8 పనులు చేశాడు. ఒక 2 పనులు మాత్రం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే పాపమును ఉపేక్షింపకూడదు, విగ్రహారాధనను ఉపేక్షింపకూడదు, అన్యాయంను ఉపేక్షింపకూడదు, అక్రమాన్ని ఉపేక్షింపకూడదు, దైవ క్రమము కానిది దేనిని కూడా మనం ఉపేక్షింపకూడదు. అన్ని బాగానే చేశాడు. అయితే ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి స్థలముల్లో ఆయన బలులు అర్పిస్తూ ఉన్నాడు. బలులు అర్పిస్తూ ఆ విధంగా ఆయన పాపం చేస్తూ ఉన్నాడు. సరే, దేవుడు ఆయన చేసిన దాన్ని పార్షియల్గా చేసినప్పుడు మెచ్చుకుంటున్నాడు. బట్ గాడ్ వాస్ నాట్ కంప్లీట్లీ హ్యాపీ. దేవుడు ఆయన బట్టి సంతోషించలేదు. ఎందుకనంటే చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక జేమ్స్ చాప్టర్ 2 verse 10. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. సో ఇక్కడ చాలా స్పష్టంగా సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల
ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దట్స్ వై వీ షుడ్ బి వాచ్ఫుల్, వీ షుడ్ బి కేర్ఫుల్. సో రేపు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అడగొచ్చు, ప్రభా మరి నేను 90% మంచిగానే చేశాను, యథార్థంగానే ఉన్నాను, హృదయపూర్వకంగా వెంబడించాను కదా ప్రభా, ఒక్కటే కదా ప్రభా, దాన్ని క్షమించవచ్చు కదా అంటే దేవుడు ఈ వాక్యం చూపిస్తాడు. ఈ వాక్యాన్ని నీకు చెప్పాను కదా, నీకు బోధించాను కదా, నువ్వు ధర్మశాస్త్రం అంతా పాటించవచ్చు, ఒక్క వాక్య విషయంలో తప్పిపోయినట్లా నువ్వు ధర్మశాస్త్రం అంతటి విషయంలో అపరాధి అవుతావు అని సెలవిస్తా ఉన్నారు. Therefore, my dear brothers and sisters, we should see what are our strengths, we should see what are our weaknesses. ఎందుకంటే అపవాది ఆ వీక్నెస్నే పట్టుకుంటాడు, వీక్నెస్నే టచ్ చేస్తాడు, మన బలహీనతలను పట్టుకొని మనలను మోసం చేస్తాడు. సొలొమోన్ని ఎక్కడ టచ్ చేశాడు, సొలొమోన్ని ఎక్కడ పట్టుకున్నాడు, సొలొమోన్ ఎక్కడా దొరకలా. సొలొమోన్ ఎక్కడ దొరికాడు? స్త్రీల విషయంలో దొరికాడు, మోహించాడు. ఆ విధంగా సొలొమోన్ను దుష్టుడు మోసం చేశాడు. గెహజీని ఎక్కడ మోసం చేశాడు? ఆయనకు వస్త్రముల మీద ఆశ ఉన్నది, ధనాపేక్ష ఉన్నది, ఐహిక విచారం ఉన్నది, పట్టుకున్నాడు. ఆకాను ఎక్కడ మోసం చేశాడు? ఆకాను కూడా బంగారం మీద ఉంది. ఆ బంగారు కమ్మిని తెచ్చి, విలువైనటువంటి వాటిని తెచ్చి ఆయన పాతి పెట్టుకున్నాడు తన గుడారంలో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, Satan knows your weaknesses and strengths. Therefore, let us not give an occasion to this app. అపవాదికి మనం అవకాశం ఇవ్వకూడదు. మన బలహీనతలు ఏంటి మనం రాసుకోవాలి, మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని ప్రభా ఈ విషయంలో నాకు సహాయం చేయి, నాకు బలమును దయచే, దీన్ని జయించే కృపను దయచేయమని మనము ప్రార్థన చేయాలి. మనమందరం కూడా పరిపూర్ణం కాదు, కానీ వీఆర్ వాకింగ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. సో దేవుడికి ఆ విషయం తెలుసు కనుక మనం దేవుని వద్దకు వెళ్ళి, ప్రభా నేను ఈ విషయంలో వెనకబడిపోతున్నాను, ప్రభా నా జీవితంలో తెలియనటువంటి రహస్య పాపం అవుతుంది, ఆ విషయంలో నాకు సాయం చేయ ప్రభా అని మనం దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ప్రభు మనకు సాయం చేస్తాడు, ప్రభు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు, ప్రభు మనల్ని బలపరుస్తాడు. దట్స్ వాట్ పాల్ డిడ్. అందుకని మనం కొన్ని అద్భుతమైనటువంటి సత్యాలను ముందు క్లాసులో నేర్చుకున్నాం. పాపమును ఎలాగ జయించాలి అనేటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫికేషన్ అని మనం నేర్చుకున్నాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓవర్కమింగ్ సిన్ అనేటువంటి విషయాలు నేర్చుకున్నాం. సో అయితే ఈ యొక్క ఆస అనేటువంటి రాజుకు ఇజ్రాయేల్ రాజు అయినటువంటి బయేషాకు మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఈయన ఏం చేశాడంటే ఒకనొక సమయంలో బెన్హదదు అనేటువంటి ఆరాము దేశపు రాజు యొక్క సహాయాన్ని కోరాడు. చూడండి, ఈయన ఎవరిని ఆశ్రయించాడు? సిరియా రాజు, ఆరాం రాజు, అన్ని జని రాజును ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించాడు? బయేషా మీద యుద్ధం చేయడానికి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, ఇజ్రాయేల్ ఎంత హీనమైనటువంటి ఘోరమైన స్థితికి దిగజారిపోయిందో చూడండి. వీరిద్దరూ సహోదరులు, ఒకే రాజ్యం రెండుగా విడిపోయింది, వీరే బద్ధశత్రువులు అయ్యారు. యూదా దేశపు రాజు అయినటువంటి ఆస అన్ని జనుడైనటువంటి బెన్హదదు, ఆరాము రాజు అయినటువంటి బెన్హదదు సహాయం కోరుతా ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వేర్ హీ షుడ్ హ్యావ్ గాన్ టు గాడ్. దేవుని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. ప్రభా ఇదిగో ఈ విధంగా మా ఇద్దరు రాజ్యముల మధ్య వైరం వస్తూ ఉంది, సహాయం చేయవా, మేమేం చేయాలి, మమ్మల్ని నడిపించవా. దేవుని ఆశ్రయించడానికి బదులుగా నేను ఎవరిని ఆశ్రయించాడు? బెన్హదదుని ఆశ్రయించాడు, అన్ని జనుడైనటువంటి రాజు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దినాల్లో మనం గమనించినట్లయితే క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ మందిరంలో సమస్యలు వస్తే వాటిని దేవుని దగ్గరికి వెళ్ళి వాక్యంతో సరిచూసుకొని, పరీక్షించుకొని, ఎగ్జామిన్ చేసుకొని, వాటిని సెటరేట్ చేసుకొని దేవుని ఎదుట నిర్దోషులుగా నిష్కలంకులుగా ఉండడానికి బదులుగా వారు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? అన్ని జనులను ఆశ్రయిస్తున్నారు. దేవుని ఎరుగును వారిని ఆశ్రయిస్తున్నారు. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ప్రమాణమును, దేవుని యొక్క చిత్తమును ఎరుగునటువంటి వారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. అప్పుడు వారు వచ్చేసి సంఘంలో, సమాజంలో, కుటుంబంలో ఎంతో అలజడి సృష్టిస్తూ ఉన్నారు.
మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వేర్ షాల్ వి గో? మనకు అపాయం వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు మనం ఎవరి వద్దకు వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. ప్రార్థనలో దేవుని వద్దకు వెళ్ళాలి. దావీదు ప్రార్థనలో దేవుని వద్దకు వెళ్ళాడు. దావీదుకు దేవుడు జయాన్ని అనుగ్రహించాడు. మోషే దేవుని వద్దకు వెళ్ళాడు. దేవుడు మోషేకు సహాయం చేశాడు. యోషువ దేవుడిని ప్రార్థించాడు. హాయి పట్టణం మీద ఓడిపోయినప్పుడు యోషువ ఉపవాసం ఉండి రోషం కలిగి ప్రార్థన చేసి, ప్రభా ఎందుకు ఇలా జరిగింది, మాకు తెలియచేయి, కారణం తెలియచేయి, బయలుపరచు, నీ ఆజ్ఞ మేరకు మేము వచ్చామని వేడుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఆకాను ఫలానా పాపం చేశాడు, ఆకాను బట్టి వచ్చింది, నీ గుడారంలో పాపం ఉన్నదని సెలవిచ్చాడు. ఆ పాపాన్ని తీసివేశారు, జయం దొరికింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నాం? లోకస్తులను ఆశ్రయిస్తా ఉన్నామా? దేవుని యొక్క రక్తంలో కడగబడి, దేవుని యొక్క వాక్య ప్రమాణంను ఎరిగి, దేవుని యొక్క పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందుతూ, దేవుడు సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సమస్తమును చేయగలిగిన సమర్థుడని ఎరిగి కూడా మనము అది మరచి లోకస్తులను ఆశ్రయిస్తున్నామా? ఆశ చేసినటువంటి పొరపాట్లు ఇది ఒక పొరపాటు. వీఆర్ నాట్ సపోజ్ టు డూ లైక్ దాట్. సో ఈ యొక్క బెన్హదద్ వచ్చాడు, కొంత మేరకు కొన్ని పట్టణంలోని జయించి, ఇజ్రాయెల్ పట్టణంలోని జయించాడు. అప్పుడు వెంటనే ఈ యొక్క ఇజ్రాయెల్ రాజు బయేషా ఏం చేశాడంటే, ఆయన కొన్ని పట్టణాలు కడతా ఉన్నాడు. ఆ పట్టణములు కట్టడం మానేసి తిర్సాకు వచ్చి ఆయన నివాసం చేశాడు. సో ఈ విధంగా పరువురికి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నది, అది కంటిన్యూ అవుతా ఉన్నది. ఆ తర్వాత ఆస, అయితే ఆస యొక్క చివరి దినాలు బాగలేవు. ఆస ఆరంభ దినాల్లో బాగున్నాడు, కానీ చివరి దినాల్లో బాగలేదు. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు రాజైన ఆస యూదా వారినందరినీ సమకూర్చెను. వీరు పోయి బయషా కట్టించుచుండిన రామపట్టణపు రాళ్లను దూలములను తీసుకొని వచ్చిరి. వాటితో ఆస గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను. 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతన్ని బందీగృహంలో వేసెను. ఇదియుగాక ఆ సమయమందే ఆస జనులలో కొందరిని బాధపరిచెను. ఓకే, సో దీనికంటే 7వ వచనం చదవమ్మా. 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కూషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఇక్కడ ఈయన ఎవరిని ఆశ్రయిస్తా ఉన్నాడు? యెహోవా నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివి. ఫస్ట్ మిస్టేక్. రెండవ మిస్టేక్ మనం చూసినట్లయితే 10వ వచనంలో మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. సో ఆయన ఏం చేశాడు? ఆ దీర్ఘదర్శి అలాగ చెప్పాడని, హనాని ప్రవక్త అలాగ చెప్పాడని ఆయన ఏం చేశాడు? ఆయన మీద కోపగించి రౌద్రం చూపి అతను బందీ గృహంలో వేశాడు. ఎంత గొప్ప పాపం చూడండి. రాజుని హెచ్చరించినందుకు, నువ్వు అపాయంలో ఉన్నావు, నష్టపోతావు, దేవుడి చిత్తం కాదని చెప్పినందుకు అతని మీద రౌద్రం కలిగి అతను ఏం చేశాడు? బందీ గృహంలో వేశాడు. ఇదిగాక ఆ సమయం మంది ఆశ జనులో కొందరిని బాధపరిచెను, చాలా మందిని కూడా బాధ పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఆయన చివరి దినముల్లో ఆయన కాయిలా పడగా, జబ్బు పడగా, యెహోవా యందు విచారణ చేయక ఆయన వైద్యులను పట్టుకొనేను అని 12వ వచనం రాయబడింది. 12వ వచనం చదవమ్మా. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆరంభం బాగుంది, అంతము
బాగోలేదు, బ్యాడ్ ఎండింగ్. గుడ్ బిగినింగ్ బట్ ట్రాజిక్ ఎండ్, బ్యాడ్ ఎండింగ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చాలాసార్లు మన జీవితాల్లో మనం కూడా ఇవే చేస్తాం. సో ప్రభు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము యెహోవానే ఆశ్రయించాలి. యెహోవాను దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులని వాక్యం సెలవిస్తాను. యెహోవాను దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. ఆసారాజు మంచి రాజే, మంచి పనులు చేశారు. ఆశ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జీవితంలో కనిపించిన విగ్రహాలను సమూలంగా మనం నిర్మూలించాలి. పాపమును ఉపేక్షించకూడదు. దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చాలి. He followed God wholeheartedly as David. మేబీ ఆయన ఆ దేవతా స్తంభములను, అన్ని జనుల విగ్రహములను మొత్తం పడగొట్టి ఆయన ఆరాధన క్రమాన్ని చక్కగా నడిపించి ఉండొచ్చు. సో తన దాది అయినటువంటి ఆ మైకాను కూడా ఆయన ఉపేక్షించట్లేదు. ఆవిడ చేసిన విగ్రహాన్ని కూడా పడగొట్టాడు. ఆవిడ యొక్క స్థానాన్ని కూడా తగ్గించాడు. ఆ స్థానంలో ఉండడానికి అర్హురాలు కాదు, ఉన్నతమైనటువంటి స్థానంలో రాజభవనం ఉండడానికి అర్హులు కాదు అని ఆవిడ పదవిని కూడా తీసివేశాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము పాపం ఉపేక్షిస్తే పాపం మనలను ఉపేక్షింపదు. కాబట్టి మనం కూడా పాపాన్ని ఉపేక్షించకూడదు. పుట్ టు డెత్ ద డీడ్స్ ఆఫ్ ది ఫ్లెష్ కంప్లీట్లీ. సో తర్వాత ఆశా చేసిన చివరి దినాల్లో చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. అన్ని జనులను ఆశ్రయించారు. సహాయం కొరకు దేవుణ్ణి ఆశ్రయించడానికి బదులుగా అన్ని జనులను ఆశ్రయించాడు. తర్వాత దేవుని యొక్క దీర్ఘదర్శి అయినటువంటి ఆ దాసుడిని, హనానీని బందీ గృహంలో వేయించారు. అనేక మందిని బాధ పెట్టారు. మనము పెద్దలను, దైవజనులను మనం గౌరవించాలి. ప్రవక్తలను గౌరవించాలి. దేవుని బిడ్డలను గౌరవించాలి. తర్వాత మనం ఎవరిని బాధ పెట్టకూడదు, పగ తీర్చుకోకూడదు. తర్వాత ఆయనకి అనారోగ్యం వచ్చినప్పుడు మళ్ళా వైద్యులను ఆశ్రయించారు. అంటే వైద్యులను ఆశ్రయించకూడదని కాదు, బట్ he should have prayed, he should have asked God. In addition to that, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ యొక్క ఆరంభం బాగుంది, అంతం బాగలేదు. సో కార్య ఆరంభం కంటే కార్య అంతము గొప్పదిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. My dear brothers and sisters, we have to walk steadfastly in the Lord Jesus Christ. We have to grow in the Lord steadfastly. If you see our spiritual life, our graph should grow, go up and up towards perfection. గురి ఎద్దుకే మనం పరిగెట్టాలి. మరి పరుగు పందెంలో పరిగెట్టేవాడు ఎట్లా పరిగెడతాడు? క్రమం చొప్పున పరిగెడతాడు కదా, అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ నియమాలను ఉల్లంఘిస్తే ఫౌల్ అయిపోతాడు, డిస్క్వాలిఫై అయిపోతాడు, అతనికి బహుమానం దొరకదు. సో వీ హ్యావ్ టు రన్ ద రేస్ విత్ ఎండ్యూరెన్స్ బై లుకింగ్ అన్ టు జీసస్, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్, అండ్ వీ హ్యావ్ టు రన్ ద రేస్ అకార్డింగ్ టు ద రూల్స్. My dear brothers and sisters, there is a crown of life for you and me. There is a crown of glory, మహిమ కిరీటము, రక్షణ కిరీటము, నీతి కిరీటము నీ కొరకు, నా కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడు. డు నాట్ స్పేర్ సిన్. ఉదాసీనంగా ఉండవద్దు. పాపం విషయంలో యథార్థంగా దేవుని ఎదుట నడుచుకొని మనం దేవునికి సాక్షులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క రాజులందరి గురించి, వాళ్ళ తల్లుల గురించి మనం చదువుతున్నప్పుడు అనేకమైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. టుమారో విల్ బికమ్ మదర్స్. Then how we should bring up our children? Definitely not like this woman who did not teach their children properly. అందుకని దేవుడు ఈ విధంగా మనకు నేర్పిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగడానికి దేవుడు ముందుగానే రాసి ఉంచాడు. My dear brothers and sisters, how are we? Are we right before God? మనం దేవుని ఎదుట
యథార్థంగా ఉంటున్నామా? మన హృదయంలో దేవునికి అంగీకారంగా ఉంటున్నాయా? మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా, లేకుంటే లోకస్తులను ఆశ్రయిస్తున్నామా? మన సహాయం కొరకు, మన అక్కర్ల కొరకు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? యెహోవాని ఆశ్రయించాలని వాక్యం సెలవిస్తా ఉంది. టర్న్ టు మీ, ఐ విల్ టర్న్ టు యూ. కాల్ అపాన్ మీ, ఐ విల్ ఆన్సర్ యూ. దేవుడు ఏమంటున్నాడు? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. గూఢమైన సంగతులను తెలియజేస్తానంటున్నాడు. నీ పూర్ణ హృదయంతో నన్ను వెతకినట్లు నువ్వు నన్ను కనుగొందు అంటున్నాడు. వాట్ ఎల్స్ వి నీడ్? ఈ దేహమును సృష్టించిన వాడు దేవుడే, జీవాయువును ఊదిన వాడు దేవుడే, అద్భుతంగా అనేకమైనటువంటి అవయవములను నిర్మించిన వాడు దేవుడే, మనల్ని ఆశీర్వదించిన వాడు దేవుడే, ఫలింపజేసిన వాడు దేవుడే, మన ఆయుష్ను పొడిగిస్తున్న వాడు దేవుడే, మన శ్వాస ఆగిపోకుండా కాపాడుతున్న వాడు దేవుడే. సమస్తం ఆయన వశంలో ఉన్నాయి. ఆయన వల్లనే మనం సజీవులుగా ఉన్నాం. బికాజ్ హీ లివ్స్, యూ కెన్ ఫేస్ టుమారో. ఆయన జీవించున్నాడు కనుక మనం మరొక దినాన్ని చూస్తా ఉన్నాం. మరి అలాంటప్పుడు మనం అన్ని జనులు మనం ఎందుకు ఆశ్రయించాలి? లోక సంబంధులైనటువంటి వారికి మనం ఎందుకు వెళ్ళాలి? నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు రక్తం చిందించినటువంటి ఆ గొర్రెపిల్లైనటువంటి యేసుక్రీస్తు దగ్గరే మనం ఉండాలి. ఆయన మనం వేడుకున్నారు, ఆయన మనకు సహాయం చేస్తారు. ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తారు. అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లుక్ అన్ టు ది జీసస్, ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. We have to grow in the Lord progressively. We should neither look to the left nor right or nor behind. కుడి ఎడమలో తొలగిపోకూడదు, వెనుక చూడకూడదు, గురి యొద్దకే పరిగెట్టాలి. మన వాక్య వెలుగులో పరీక్షించుకుంటూ మనం శుద్ధీకరించుకుంటూ దావీదు వలె యథార్థంగా మనం నడుచుకుంటూ ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించిన తర్వాత ప్రార్థన చేసుకుందాం.